రుషికొండ ప్యాలెస్ కట్టాడు. ఎవడికి కట్టాడు రా పోయి? ఆయన ఇల్లు కట్టుకోవడాన్ని వీళ్ళు చెప్పిన అబద్ధాలు మనం నమ్మాలా. కానీ ప్రభుత్వ ఖజానా నుంచి 390.50 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని కట్టాడు అన్నది చర్చనీయాంశం కాకూడదు. అది ఎలా వాడాలి వీళ్ళకి చేతకట్లే. ఫలకనామా పేసలో మాత్రం గుర్ర బగ్గి వేసుకుని 3,800 పెట్టి ఆనంద్ అంటాడు. అక్కడ ఇదే పవన్ కళ్యాణ్ గారు కోతవేడి దూరంలో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్లో 40,000 రూమ్ తీసుకుని ఉంటాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఇవి బ్రహ్మాండమైన వసతులతో ఒక గవర్నర్ బంగ్లా, లేదంటే మినిస్టర్స్ క్వార్టర్స్, లేదంటే ఒక చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్, తుఫాన్లు ఉదూదులు వచ్చినప్పుడు బస్సులోంచి పరిపాలించింది చంద్రబాబు నాయుడు గారు. ఇవి మనకు హెడ్డింగ్లు. ఉదూదు వచ్చింది, సముద్ర డెన్సిటీని వాతావరణ శాఖ పక్కనే ఉంటుంది బీచ్ రోడ్లో, దాంతో సమన్వయపరుచుకున్న ముఖ్యమంత్రి అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు. ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ వాట్ విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. నా దగ్గర విజన్ ఎగ్జిక్యూట్ చేసింది గతం ఆయన తదనంతర ముఖ్యమంత్రులే. ఆయన ఏడీ చేయలే, కానీ క్రెడిట్ అంతా ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు వైజాగ్లో ఐకానిక్ టవర్ ఒకటి కట్టాడు సాఫ్ట్వేర్ వ్యవస్థల కోసం. అది ఇవాళ రేపు 30 తారీఖున వెళ్ళి ఓపెన్ చేశారట చంద్రబాబు నాయుడు గారు. ఎవరు కట్టింది? మిలియన్ టవర్స్ ఉంది. ఇవన్నీ సాఫ్ట్వేర్కి సంబంధించిన బిల్డింగ్లే కదా. విప్రోకి 7 ఎకరాలు ఇచ్చారు. ఏమైంది? ఎందుకు యాక్టివిటీ స్టార్ట్ అవ్వలే? అంటే ఉపాధి అనే ప్రాస్పెక్టివ్ లేదు. ఎందుకు లేదు? అంత వైబ్రెంట్గా సాఫ్ట్వేర్ రంగం లేదు ఇప్పుడు. అది గమనించకుండా మేమైతే తెస్తాం. చూసారు కదా టీసీఎస్ భూములు, వర్షా భూములు, ఇవి చేస్తుండి కూడా దాన్ని కూడా కప్పిపుచ్చుకొని దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ ప్రశాంత్ భూషణ్ గారు లాంటి కూడా రియాక్ట్ అయ్యాడు. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, టీసీఎస్ భూములు వెనక్కిస్తుంది చూడండి. ఇట్ డజంట్ వాట్ 99% అది జరుగుతుంది సార్. జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అది చాలా చర్చనీయాంశమైంది. అదే సార్. ఇక్కడ ఈ తపేలా ఛానల్లో ముష్టి పేపర్లో రాయిపోయినంత కాదు.